గత ప్రభుత్వంలో 4,000 కోట్లు బకాయి ఉందన్నారు. అది వాస్తవం అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఎందుకంటే నేను ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి దయచేసి ఇంటర్వ్యూ అవుతున్నాను అధ్యక్ష. ప్రభుత్వం మారే సమయానికి 645 కోట్లు పెండింగ్ ఉంటే అది క్లియర్ చేయలేదు అధ్యక్ష. ప్రభుత్వం పూర్తి చేయనండి, పూర్తి చేయనండి సార్, పూర్తి చేయనండి. ఎందుకు కంగారు పెడుతున్నారు? సబ్జెక్ట్ మారుతున్నాను. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. కావాలంటే నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. నేను రికార్డు చెప్తున్నా సార్, ఇక్కడ రికార్డు చెప్తున్నా. నేను వాస్తవాలు మారుతున్నా. ఐల్ పుట్ ఇట్ పార్ట్ ఆఫ్ ద హౌస్. నాకు అలాంటి ఇష్యూ ఏం లేదు. నాకు రైట్ ఉంది మాట్లాడడానికి. విద్యాశాఖ మార్చలుగా నేను మాట్లాడుతున్నా. రైట్ టు టాక్. 4,064.59 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఐ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్. టేబుల్ చేస్తాను నేను హౌస్. నిన్న ఒక మంత్రి గారు ఇవాళ పత్రిక చెప్పాను, నిన్న కూడా రికార్డు వీళ్ళకంటే వాకౌట్ చేయడం ప్యాషన్ అంట. కాబట్టి వీటికన్నిటి తెలుసుగా మీరు వాకౌట్ చేస్తారు సార్. కల్పికరండి, కల్పి మీ ముందర వెంకల్ గారు వెళ్ళండి, వాస్తవాలు తెలుసుకోండి. అధ్యక్ష 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 నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష, అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష. అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష. అధ్యక్ష నేనేం చెప్పాను? ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాటర్ ఆఫ్ రికార్డ్. 4,000 కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు, నేను విద్యాశాఖ మార్చలుగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పాము. ఇట్ ఇస్ నో మ్యాటర్ ఆఫ్ రికార్డ్. ఆ వివరాలన్నీ కూడా మేము హౌస్కి ఇస్తాం, దానిపైన డిస్కస్ చేయమని. నంబర్ 1. నంబర్ 2, గౌరవ మంత్రి గారు ఏమన్నారు? ఇంటర్మీడియట్ మేము ఫోకస్ చేయటం. 70,000 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పెరిగారు అధ్యక్ష. అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. బొత్స గారు మాట్లాడుతున్నారే, వాళ్ళ అధికారులను 5 సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు, బ్యాగ్స్ ఇవ్వలేదు, మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష. వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం. ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి 100 డే యాక్షన్ ప్లాన్ పెట్టి 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలి లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష.